పరిశుద్ధుడైన దేవాది దేవునికి ముందుగా నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట వందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ వందనాలు. పరిశుద్ధమైన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు మనలందరినీ ఈ విధంగా ఒక చోటకి చేరదీసి ఆయన మాటలు మనకి వివరిస్తూ ఉన్నారు. మరి ప్రభు మాటల్ని అలక్ష్యం చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారంటే, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును అని ఉంది. బైబిల్ గ్రంథంలో ఏముందండి? దేవుని పనిని ఎవరైనా అశ్రద్ధగా చేస్తే, పని చేస్తున్నారు వాళ్ళు, ఇది ఎలా చేస్తున్నారండి? అశ్రద్ధగా చేస్తున్నారు. అసలు చేయకుండా ఉంటే గొడవ వదిలిపోయేదే. చేస్తున్నారు కానీ ఎలా చేస్తున్నారండి? అశ్రద్ధగా చేస్తున్నారట. యెహోవా పనిని అశ్రద్ధగా చేసేవాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. దయచేసి మీరెవరో శాపగ్రస్తులు కాకూడదని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ప్రభు పనిని నిర్లక్ష్యంగా మన ఇష్టానుసారంగా మనం చేస్తే ప్రభు మరి ఆయన రోషము కలిగిన దేవుడు, ఒక ప్రక్కన క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, అదే టైంలో ఆయన రోషము కలిగిన దేవుడు అంట. మన దేవుని పేరు ఏంటండి? రోషము కలిగిన దేవుడు. ఆయనకు వచ్చిన రోషాన్ని మనం తట్టుకోలేము కనుక ఆయన పనిని అశ్రద్ధగా కాకుండా శ్రద్ధగా చేయండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, ఆయన సన్నిధికి వచ్చి ఆయనను ఎవరు ఏది అడిగినా, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద నివసించిన కాలంలో ఆయన దగ్గరకు వచ్చి ఎవరు ఏది అడిగినా లేదనకుండా వారందరికీ సహాయం చేశారండి. చేశారు లేదండి? చేశారండి. అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఎవరు వచ్చినా ఆయన బాగు చేశారా లేదా? ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టారా లేదా? గాలి తుఫాను వస్తుంటే గాలి తుఫాను గద్దించి ఆపదలో ఉన్న వారిని రక్షించాడు. దయ్యాలు పట్టిన వారిని బాగు చేశాడు. ఒకటని లేదండి, కనాను విందులో ఆ కనాను విందు చేస్తున్న యజమాని అవమానం పాలైపోయే పరిస్థితి వచ్చినప్పుడు నీటిని ద్రాక్షారసంగా మార్చి ఆ ఇంటికి ఉన్న ఆ అక్కరను తీర్చాడు. ప్రతి వాళ్ళు ఏది చేసినా ఏది అడిగినా ప్రభు వారు అందరికీ సహాయం చేశారు. ఒకనొక రోజున ఆయన తూరు సీదోను ప్రాంతాల నుంచి వెళ్ళిపోతూ ఉన్నారట. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 31వ వచనం నుంచి కొద్ది మాటలు మనం మాట్లాడుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 31వ వచనం నుంచి, ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రము నద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన వద్దకు తోడుకుని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకొనిరి. ఆయన గలిలయ ప్రాంతానికి వచ్చారట. వచ్చినప్పుడు కొంతమంది ఏం చేశారట, ఒక చెవుడు నత్తి అంటే మోగతనమే ఉండొచ్చు. ఎందుకంటే చెవిటితనం ఉన్న వాళ్ళకి మాట్లాడడం సరిగా రాదు. చెవిటితనం ఉన్న వారికి మాట్లాడడం సరిగా రాదు. ఆ చెవుడు నత్తి గల ఒకరిని ఎవరి దగ్గర తీసుకొచ్చారటండి? యేసయ్య దగ్గరకు కొంతమంది తీసుకొచ్చారు. అతనికి పుట్టినప్పటి నుంచి చెవుడు ఉంది, నత్తి ఉంది. మరి
ఎంతో మంది దగ్గరికి, వైద్యుల దగ్గరికి తిరిగి ఉంటాడు, బాగు చేయమని వెళ్ళి ఉంటాడు, కానీ ఎక్కడ అతనికి నయము కాలేదు. నయము కాకపోతే అతనికి యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి సమాచారము కొంతమంది తెలియజేశారట. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి కొంతమంది అతనికి తెలియజేసి వారందరూ ఏమన్నారంటే, రే నాయనా, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఉన్నారా, ఆయన దగ్గరికి వెళితే నీ చెవుడు పోతుంది, నీ నత్తి పోతుంది, నువ్వు చక్కగా మాట్లాడవచ్చు, అందరూ చెప్పేవి వినవచ్చు, అందరూ చెప్పేవి వినవచ్చు, దేవుని మాటలు వినవచ్చు, లోకంలోని మాటలు కూడా వినవచ్చు. అంతే కదండి. దేవుని మాటలు వారానికి ఒక పావు గంట, అరగంట, గంట వింటాం. మిగతా టైం అంతా లోకంలోని మాటలే వింటూ ఉంటాం. ఇంకా ఒకనొకప్పుడు యేసయ్య అన్నాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల నీ కన్నును పెరికి వేసి పాడేసేయి, నువ్వు 2 కళ్ళు కలిగి ఉండి నరకంలోకి పోయే బదులు గుడ్డివాడవయ్యి పరలోకం వెళ్తే బెటరు అన్నాడు. ఏంటంటే 2 కళ్ళు నీకుండి అన్నీ చూస్తా ఉండి అవి చూసిన చూపును బట్టి నువ్వు నరకానికి పోయే కంటే కళ్ళు లేనివాడు అయ్యుండి కళ్ళు లేనివాడు పరలోకం వెళ్తాడంట. ఎందుకని? పాపం చూసే అవకాశం వాడికి లేదు. అవునే కదండి. వాడికి మోహపు చూపు చూసే అవకాశం లేదు, పాపపు చూపు చూసే అవకాశం లేదు, ఏమంటే సీరియల్లో సినిమాల్లో వచ్చే దరిద్రం చూసే అవకాశం లేదు, సెల్ ఫోన్లో చూసే దరిద్రం లేదు, ఏమండి ఇక ఏ రకమైన పాపం కంటి ద్వారా జరుగుతుందో అవన్నీ కూడా కళ్ళు లేని వాడికి లేదు. కాబట్టి నువ్వు గుడ్డివాడవయ్యండి పరలోకం వెళతాం బెటర్ అన్నాడు యేసయ్య. నీ చెయ్యిని అభ్యంతరపరిస్తే దాన్ని తీసేయి, నరికి పాడే అన్నాడు. నువ్వు 2 చేతులు కలిగి ఉండి నరకానికి పోయే కంటే చేతులు లేని మొండి చేతులతో ఉండి పరలోకం వెళ్దాం బెటర్ అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ చెవిటి నత్తివాడు కూడా ఎంతకాలం వాడికి ఏమి బయట ఉండేవి డీజేలు ఇవేమి వినపడు వాడికి, ఏమండి లోకంలో ఉన్న పాపిష్టి ఇవన్నీ ఏమి కూడా వాడికి వినపడవు. ఎవరన్నా చెప్పాలనుకున్నా కానీ, ఏమండి సీక్రెట్లు ఎవడన్నా చెవిటోడు చెప్తారా? ఏమంటే సీక్రెట్లు ఎవడన్నా చెవిటోడి దగ్గర చెప్తారా? అటు చెవి దగ్గరికి వెళ్ళి సీక్రెట్ చెబుతుంటే అడికి వినపడద్దా? గుసగుసలాడుకుంటా చెప్పుకొని అన్ని సీక్రెట్లు అవి చెవులు బాగా ఉన్నవాళ్ళు మాత్రమే చెప్పుకోగలరు. చెవులు లేనివాడికి ఈ సీక్రెట్లు పాపాలు ఏమి ఉండవు. కాబట్టి వాడు ఆ రకంగానే బాగానే ఉన్నాడు. ఏమండి వాడు నోటితో బూతులాడే అవకాశం లేదు, నెత్తోడు కదా. అడు బూత్ తిడదాం అనుకున్నా కానీ గంట సేపు టైం పడుతుంది. ఏమండి అనేటప్పటికే ఆ బూతు కోపం 2 కూడా కోపం. వాళ్ళకి కోపం వచ్చి తిడదాం అనుకున్నాడు, అనేదానికి ఇక ఆడికి బూతులు ఇంటి అవకాశం కూడా లేదు. వాడి పని బెటర్ ఏమో కదా. కానీ దేవుడు మనల్ని సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాడు. మనం అవిటి వాళ్ళు గాను చెవిటి వాళ్ళు గాను ఉండాలని దేవుడు అనుకోడు. అందుకే దేవుని దగ్గర తీసుకెళ్తే అదిగో పలానా చోట యేసుక్రీస్తు ప్రభు అన్నాడట, ఆయన కుష్టి వాళ్ళని బాగు చేస్తున్నాడట, కుంటి వాళ్ళని కాళ్ళు ఇస్తున్నాడట, చేతులు లేని వాళ్ళకి ఆయన్ని ముట్టుకోగానే చేతులు వస్తున్నాయట, ఓచల్లాగా ఉన్న కాళ్ళు చేతులు ఉన్నా కానీ బలం పొందుకుంటున్నాయట. 38 సంవత్సరాల నుంచి ఒకడో రోగంతో పడి ఉన్నాడంట. వాడిని ఈయన వచ్చి ఒక్కసారి లేచి నడువని లేచాడట. అమ్మో చాలా గొప్ప దేవుడు, ఆయన దగ్గరికి వెళితే చాలా మహిమ కార్యాలు జరుగుతాయి అని అందరూ చెప్పుకుంటూ ఈ చెవిటి వాడిని ఏం చేశారండి, నత్తివాడిని ఒరే యేసు ప్రభు దగ్గరికి వెళ్దాం రారా అని తీసుకొచ్చారు. వాడికి ఏం అర్థం అవట్లేదు, రారా అని తీసుకెళ్తున్నారు. అంతకుముందు వాడు యేసుక్రీస్తు ప్రభు గురించి వినలేదు, ఎందుకని వాడి చెవుడు. బలవంతంగా యేసయ్య దగ్గరకు తీసుకొచ్చారు. గతంలో మనం మాట్లాడుకున్నాం కదండి, పక్షవాతంతో పడి ఉన్నవాడిని, మంచం మీద పడుకుని ఉన్నవాడిని మంచంతో పాటు ఎత్తుకుని తీసుకొచ్చారని మనం మాట్లాడుకున్నాం కదా. వారు కూడా బయట వాళ్ళే, ఇతను బాగుపడాలని కోరుకున్న వాళ్ళు మంచం మీద ఉన్నవాడిని ఎత్తుకుని మంచంతో పాటు తీసుకొచ్చి ఆ పైకి పెంకుల మీదకి ఎక్కి పెంకులు విప్పి ఆ లోపలికి దింపారని తాళ్ళేసి. ఎందుకని?
యేసయ్య దగ్గరకు వస్తే వీడికి స్వస్థత వస్తుంది అని వారికి నమ్మకం. ఆ రోజు వాడిని, ఆ పక్షవాయుతో ఉన్న వాడిని తీసుకెళ్తే యేసయ్య ఏమన్నాడని చెప్పుకున్నామండి, వారి విశ్వాసమును చూచి అతని పాపములు క్షమించాను అని చదివాం. గత వారమేనండి చెప్పాం, ముంగటి వారము. వారి విశ్వాసమును చూచి వారి పాపాలను క్షమించాడని దేవుడు. తీసుకెళ్లిన వాడి విశ్వాసాన్ని చూశాడు, వెళ్ళిన వాడి పాపాలు క్షమించాడు. మనం కూడా ఎవరినైనా ఒకరిని దేవుని సన్నిధికి నడిపించగలిగితే మన విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. ఒకరినైనా మనం దేవుని సన్నిధికి నడిపించగలిగితే మన విశ్వాసాన్ని చూస్తాడు, వాళ్ళని బాగు చేస్తాడు. ఇక్కడ ఏం చేశారటండి, ఈ చెవుడు నత్తి ఉన్నవాడిని ఆయన దగ్గరకు తోడుకొని వచ్చి వారి మీద చెయ్యి ఉంచమని ఆయనని వేడుకున్నారట. వాళ్ళు తీసుకొచ్చి అంటున్నారు, ఓ యేసు ప్రభు, దయచేసి ఒక్కసారి నీ చెయ్యి, నీ చల్లని చెయ్యి, నీ స్వస్థపరిచే చెయ్యి, నీ ప్రేమ కలిగిన చెయ్యి ఒక్కసారి వాడి మీద ఉంచిన ఆయన అని అడిగారట. ఏం చేయాలంటండి, దేవుని చెయ్యి వారి మీద ఉంచమని అడిగారట. మీరు ఎప్పుడైనా ప్రభువా నీ చెయ్యి నా మీద ఉంచిన ఆయన అని ప్రార్థన చేశారా? చేస్తారు. నీ గాయపడిన హస్తంతో నన్ను ముట్టునైనా అని ప్రార్థన చేశారు కదా. అప్పుడు యేసయ్య గాయపడిన హస్తం కాదు, ఆయన సిలువ వేయబడక ముందు కాబట్టి, లేకపోతే వాళ్ళు కూడా నీ గాయపడిన హస్తం అందరేమో. కానీ యేసయ్య దగ్గరికి వచ్చి ఒక్కసారి నీ హస్తము ఇతని మీద ఉంచని అడిగారు. చెయ్యలా ఉంచితే ఏమైపోద్దండి? ఏమైపోద్ది? యేసు ప్రభు చెయ్యలా పెట్టడానికి వాడి మీద ఏమైపోద్ది అని వాళ్ళకి నమ్మకం, అని వారికి నమ్మకం ఉంది కాబట్టి తీసుకొచ్చి ఒక్కసారి నీ చెయ్యి వీని మీద ఉంచని అడిగారట. వీళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు అడిగారా, అతను అడిగాడండి? చెప్పండి, తీసుకొచ్చిన వాళ్ళు అడిగారా, వచ్చినాడు అడిగాడా? తీసుకొచ్చిన వాళ్ళు అడుగుతున్నారు, వచ్చిన వాడు మాత్రం వినయంగా ఆయన దగ్గర ఎందుకు వచ్చాడు వాడికి అర్థమవుద్ది. దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు ఆయన సన్నిధికి ఎందుకు వచ్చారో మీరు వచ్చారు, మీరు ఎందుకు వచ్చారో మీకు తెలుసు కదండి. ఎవరు ఎందుకు వచ్చారు? నా కోసం వచ్చారా? కాదు కదా, నా కోసం రావాలండి. మీరు దేవుని కోసం వచ్చారు. దేవుడు మీకు స్వస్థతలు ఇస్తాడని, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని, దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడని, దేవుడు ఎవ్వరు ఇవ్వలేని నిత్యత్వాన్ని మీకు ఇస్తాడని మీరు వచ్చారు. అవును కదండి. దేవుని దగ్గరికి ఆయన తీసుకొచ్చి నీ చెయ్యి వాని మీద ఉంచమని అడిగారట. తర్వాత చదువు. సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి, ఆగండి. యేసయ్య ఏం చేశారటండి, సమూహములో నుంచి చాలా జనం ఉన్నారు ఆయన దగ్గర, అనేకులు వస్తా ఉన్నారు. యేసయ్య ఎక్కడుంటే అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా చోట్లేనంత జనం చుట్టూను ఉంటానే ఉంటారండి. ఎందుకని మనం సాధారణంగా చూస్తే ఎన్ని హాస్పిటల్ ఉంటాయండి? ఏ హాస్పిటల్ కాడన్నా ఖాళీ ఉంటుందా? ఉంటుందండి. ఏ హాస్పిటల్ చూసినా ఖాళీ ఉండదు. మన పక్కన ఉన్న పట్టణాల్లో, టౌన్లో బోల్డెన్ని హాస్పిటల్ ఉంటాయి. ఏ హాస్పిటల్ దగ్గర చూసినా ఖాళీ ఉండదు. ఎందుకని? అందరికీ రోగాలే, అనారోగ్యాలు, జబ్బులు, తెగుళ్ళు, వ్యాధులు. ఏమండి, ఈ బాధలతో ఉన్న వాళ్ళందరూ నవ్యం చేయించుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నారండి? ఆసుపత్రికి వెళ్తున్నారు. మరి అప్పట్లో అసలు ఆసుపత్రులే లేవు, ఏవో చిన్న చిన్న వైద్యాలు తప్ప. ఈయనేమో మాట అలా అనేటప్పటికి బాగుపడిపోతున్నారు, చెయ్యి అలా ఉంచేటప్పటికి బాగుపడిపోతున్నారు. అలాంటి వాడి దగ్గరికి ఎంతమంది వచ్చేస్తారని జనం. యేసయ్య దగ్గర అసలు ఎప్పుడు ఖాళీ ఉండదు, జనాలతో ఉంటారు ఆయన. యేసయ్య దగ్గర ఎప్పుడు జనం కిక్కిరిసిపోయి ఉంటారనమాట. ఆ జనం దగ్గరకు వచ్చి ఇతను బాగు చేయమంటే యేసయ్య వాడితో, వాడి చెవు కదా, ఏదైనా చెప్తున్నారంటే వాడికి వినపడద్దండి? వినపడదు. ఎందుకంటే యేసయ్య ఇంకా బాగు చేయలేదు. యేసయ్య ఏం చేశారట, ఆ సమూహంలో నుంచి వాడిని ఏకాంతంగా ప్రత్యేకంగా చోటకి తీసుకెళ్ళిపోయారట. ఆయన అన్నారు, మీరు అందరు ఇక్కడే ఉండండి, ఒకసారి వీడు నేను మాత్రమే పక్కకి వెళ్తున్నాం, మీరెవరు నాతో రాకండి అని యేసయ్య ఏం చేశాడండి, వాడిని ఒక్కడినే తీసుకుని ఏకాంతంగా ప్రశాంతంగా ఉన్న చోటకి తీసుకెళ్ళి
వాని చెవులను ఏం చేశాడటండి? వాడి చెవిలో యేసయ్య వేలు పెట్టాడట. వాడి చెవిలో యేసయ్య వేళ్ళు పెట్టాడట. మనం అడుగుతున్నాం, యేసయ్య ఒక్కసారి నువ్వు ముట్టితే నా బాధలన్నీ పోతాయి అంటాం కదా. యేసయ్య ఏం చేశారటండి? ఆ చెవులను ముట్టడం కోసం వాడి 2 చెవులను యేసయ్య వేళ్ళు పెట్టాడట. వేలు పెట్టి ఇలా తిప్పితే చెవు బాగైపోద్ది అంటనా? ఆయన వేల్లో మిషన్ ఉంది. చెవును బాగు చేసి ఆపరేషన్ చేసే మిషన్ ఉందన్నమాట. ఉందా? వేలు ఎలా పెట్టాడు, ఆపరేషన్ అయిపోయింది అడిగి. యేసయ్య వేలు ఎలా పెట్టాడట, పెట్టి ఆపరేషన్ చేసాడు అడిగి. 2 చెవుల్లో 2 వేలు పెట్టాడు. వాడికి ఆపరేషన్ అయిపోయింది. వాడి చెవిలో వేలు పెట్టి చదువమ్మా, ఉమ్మి వేసి తర్వాత ఏం చేశాడటండి? వాని నాలుక మీద చేయి పెట్టాడట. వీడికి ఉన్న సమస్యలు ఏంటండి? 2 సమస్యలు ఉన్నాయి. 1 చెవుడు, 2 నత్తి. చెవుడు పోవాలంటే చెవులు బాగుపడాలి, నత్తి పోవాలంటే నాలుక బాగుపడాలి. చెవిలో వేలు పెట్టి ఆపరేషన్ చేశాడు, నోటి మీద వేలు పెట్టి ముట్టుకున్నాడట, నాలుక మీద వేలు పెట్టి ముట్టుకున్నాడట. ముట్టుకుంటే వాడు బాగుపడ్డా? యేసయ్య పని చేశాడు, మాట కూడా చెప్పాడంట. అక్కడ ఏమని తెలుసా? ఎవరైనా కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే ఆయన అవసరమైతే అలా ముట్టుకుంటే బాగుపడతారు, లేదా మాట మాత్రం సెలవిస్తే బాగుపడతారు, బ్రతికిపోతారు. లాజరు బయటికి రా అన్నాడు, లాజరును ముట్టుకోలేదు, ఏమీ చేయలేదు. లాజరు బయటికి రా అంటే సమాధిలో ఉన్నవాడు బయటకు వచ్చాడు. మాట సెలవిస్తే చాలు. అవునా కాదండి? లేదు, రక్తస్రావ రోగ స్త్రీ వచ్చి జస్ట్ ఆయన ముట్టుకుంది, బాగుపడిపోయింది. ముట్టుకున్నా చాలు, మాట సెలవిచ్చినా చాలు. కానీ వీడికైతే యేసయ్య 2 చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? వాడిని ముట్టుకున్నారు, మాట చెప్తున్నారు. ఏమని చెప్పారండి? చదువమ్మా. ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచాడట యేసయ్య. నిట్టూర్పు విడిచడం అంటే ఏంటో తెలుసండి? ఆయన పని చేసి అనుకున్నాడట. నిట్టూర్పు విడచడం అంటే కొంచెం మనం అనుకున్న ఫీలింగ్, మనం అనుకున్న జరగకపోతే కొంచెం ఇబ్బంది పడతాం కదా. అలా యేసయ్య ఏం చేశాడట? నిట్టూర్చాడట. వాడి చెవిలో వేలు పెట్టాడు, నాలుకను ముట్టాడు, ముట్టి నిట్టూర్పు విడిచాడట. అంటే కొంచెం బాధపడ్డాడు, సంతాపపడ్డాడు. ఎందుకో తెలియదు నాకు. ఆయన ఎందుకు నిట్టూర్పు విడిచాడో నాకు అర్థం కాలే. అంటే ఈయన చెవులో వేలు పెట్టి బాగు చేసిన, నాలుకను ముట్టిన, ఆయనకు మాత్రం ఏదో ఆ బాధ కలిగింది వాడిని చూస్తే, ఏదో దిగులు కలిగింది వాడిని చూస్తే, ఏదో వేదన పడుతున్నాడు వాడిని చూస్తే. వాడైతే బాగుపడ్డాడు కానీ వాడిని చూసి యేసయ్య మాత్రం బాధపడతా ఉన్నాడు. ఇంత బాగు చేశాను నేను వీడిని, కానీ వీడి జీవితం ఏంటి ఎలా ఉందని ఒకవేళ యేసయ్య అనుకున్నాడేమో అనుకుని వాడిని చూసి బాధపడుతూ ఉన్నాడట. మనకు అవసరమైనవన్నీ ఆయన చేసిన ఒక్కొక్కసారి మనల్ని చూసి కూడా నిట్టూర్పులు విడిస్తాడు, మనల్ని చూసి కూడా సంతాపం పడతా ఉంటాడు. నేను ఈ బిడ్డ కోసం ఎంత చేశానే, ఈ బిడ్డ కోసం నేను ఇంత నా ప్రాణాన్ని పెట్టానే, ఈ బిడ్డ కోసం నేను నా రక్తాన్ని కార్చానే, ఈ బిడ్డకు నేను ఇంత మేలు చేశానే, కానీ ఈ బిడ్డ నేను అనుకున్నట్టుగా జీవించడం లేదు, నాకు తగినట్టుగా ఈ బిడ్డ నడుచుకోవటం లేదు, నేను ఏం చెప్పానో నా వాక్య ప్రకారం ఈ బిడ్డ నడుచుకోవట్లేదని దేవుడు సంతాపం పడుతూ ఉంటాడంట మనల్ని చూసుకోవడం. ఆయన ముట్టుతాడు, వాడిని ఏం చేశాడు? యేసయ్య ముట్టాడు, బాగు చేశాడు, కానీ బాధపడుతున్నాడు. ఏంటి, నేను వీడిని ఎంత చేశాను కానీ వీడి జీవితం ఎలా ఉందేంటి? బాధపడుతున్నాడు. అంటే నిట్టూర్పు విడిచాడట. నిట్టూర్పు విడిచి ఏమన్నాడు? తర్వాత చదవండి.
ఆయన నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా ఎఫ్ఫతా అన్నాడట. ఏమన్నాడండి? చెప్పండి అందరూ, ఎఫ్ఫతా. చెప్పండి అమ్మా, ఎఫ్ఫతా చెప్పండి. ఏ సౌండ్ రాదే, చెప్పండి. ఎఫ్ఫతా అన్నాడట. ఆ మాటకు అర్థం ఏంటండి? ఆ మాటకు తెరవబడుము అని అర్థం అంట. తెరవబడుము అని అర్థం అంట. యేసయ్య చేతులుంచి చెవుల్లో వేలు పెట్టి నోటి మీద చేయి పెట్టి ముట్టి కూడా ఏమని చెప్తున్నాడు తెలుసా? తెరవబడుము, ఎఫ్ఫతా, తెరవబడుము అంటున్నాడట. అంటే అప్పటి వరకు ఏదో మూసుకుపోయింది, అప్పటి వరకు ఏదో మూసుకుపోయింది, అది తెరుచుకోవటం లేదు. వాడు బాగుపడినప్పటికీ, యేసుక్రీస్తు ప్రభువారు చెవిలో వేళ్ళు పెట్టినప్పటికీ, నాలుకను ముట్టినప్పటికీ వాడి జీవితం తెరవబడటం లేదు, వాడి హృదయం తెరవబడటం లేదు, వాడి మనస్సు తెరవబడటం లేదు, మూసుకుపోయి కుచించుకుపోయింది అనమాట. యేసయ్యను చూసి వాడి జీవితం తెరుచుకోవట్లేదు. ఎంత గొప్ప దేవుడు కదా, ఎంత మహిమ కలిగిన దేవుడు కదా, నా కోసం ఇంత చేస్తున్నాడు కదా అని కనీసం వాడి ఇంగిత జ్ఞానం లేకుండా వాడు ఎలా ఉన్నాడు అలాగే రాయిలా ఉన్నాడు అనమాట. దేవుడేమో వాడి కోసం పని చేస్తుంటే వాడు మాత్రం చేసుకుంటే చేసుకో, చేసుకుంటే చేసుకున్నట్టున్నాడేమో. తీసుకొచ్చిన వాళ్ళు వేరు, పని చేస్తున్న వాడు వేరు. అవునా? వీడిని ఎక్కడో నుంచి ఒరే యేసయ్య దగ్గరికి వెళదారని తీసుకొచ్చిన వాళ్ళు వేరు. వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి నేను వచ్చాను అనుకుంటున్నాడు వాడు. మరి తీసుకొచ్చేటప్పుడు ఒరే అక్కడికి వెళితే యేసయ్య రాళ్ళను రొట్టెలు చేసి పెట్టేస్తాడు రా, అంత గొప్ప దేవుడు రా. ఇదిగో మేము వెళుతుంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది కడుపు నిండిపోయేలా పెట్టాడు. 7 రొట్టెలు 2 చేపలుంటే 4,000 మంది కడుపు నిండేలా పెట్టాడు. అక్కడికి వెళ్తే నువ్వు అడుగు తిన అవసరం లేదురా, చక్కగా ఆహారం దొరుకుతుంది ఆయన దగ్గరికి రా అని ఒకవేళ చెప్పారేమో. యేసయ్య దగ్గరికి తీసుకురావడం కోసం ఏదో ఒకటి చెప్తాం. అక్కడికి వెళ్తే నువ్వు బాగుపడతావమ్మా, అక్కడికి వెళ్తే నువ్వు ఇల్లు కట్టుకోవడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు, అక్కడికి వెళ్తే నీ బిడ్డ పెళ్లి అవుతుంది, అక్కడికి వెళ్తే నీ బిడ్డకు సంతానం కలుగుతుంది, అక్కడికి వెళ్తే నీకు ఉద్యోగం వస్తుంది, అక్కడికి వెళ్తే నువ్వు చదువులు ఆశీర్వదించబడతావు, అక్కడికి వెళ్తే నీ కాళ్ళు నొప్పులు పోతాయి, అక్కడికి వెళ్తే నీకున్న సమస్యలు పోతాయి, అక్కడికి వెళ్తే నీ ఇంట్లో ఉన్న ప్రతి విధమైన శోధన పోద్ది, సాతాను శక్తులు నీ మీద నుంచి పోతాయి. ఇలా ఎన్నో ఎన్నో మనం చెప్పి ప్రభు సన్నిధికి తీసుకురావచ్చు. ఇవన్నీ నిజమే, ఈ నిజాన్ని చెప్పే తీసుకొచ్చాం. ఏమండి, వాళ్ళు కూడా వాడికి యేసయ్య గురించి మాటలన్నీ చెప్పి తీసుకొచ్చారు. ఓహో రొట్టెలు పెడతాడంట అనుకుని వచ్చి ఉంటాడేమో, లేకపోతే వీళ్ళందరూ వెళ్తున్నారు కదా వీళ్ళతో కలిసి వెళ్తే షికారికి వెళ్ళినట్టుంటది, తీర్థం వెళ్ళినట్టుంటది, ఏదో తిరునాళ్ళకి వెళ్ళినట్టుంటది అని వచ్చాడేమో. వాడి హృదయం మాత్రం దేవుని వైపు తీర్చుకోలేదు, వాడి హృదయం మాత్రం దేవుని వైపు తెరుచుకోలేదు. వాళ్ళు బలవంతంగా తీసుకొస్తే బలవంతంగా కూర్చున్నాడు. యేసు ప్రభువుని వాళ్ళు అడిగారు, పోనీ వాడు అడిగాడండి? ఏదు ఏదు వద్దు అన్నాడు, నెత్తుడు కదా అన్నాడా? అనలే, వాడు అనలేదు, వాళ్ళే చెప్పారు ఇతని మీద చేతులు ఉంచమని వాళ్ళే అడిగారు. వాళ్ళు అడిగితే యేసయ్య చేస్తున్నాడు. ఏ బాధ్యత లేనుడు ఇలాగే ఉంటాడు గాడిద. వాడికి లేదు బాగుపడదామని లేదు, వాడికి రక్షణ పొందామని లేదు, ఈ చెవి బాధ నుంచి తప్పించుకుందామని లేదు, ఈ నాలుక ముట్టితే నేను చక్కగా మాట్లాడొచ్చని లేదు, నా నాలుక స్వస్థపడితే నేను దేవుని స్తుతించొచ్చని వాడికి లేదు. ఏం చేస్తున్నాడండి? అలాగే రాయిలా ఉన్నాడంతే. రాయి జీవితం వాడిది, రాయి జీవితం, వాడిలో మార్పు లేదు. అందుకే వాడి జీవితాన్ని చూసిన యేసయ్య మనస్సులో ఏమనుకున్నాడట? నిట్టూర్పు విడిచాడట, నిట్టూర్పు విడిచాడు. అరే వీడి కోసమా అంత జనాన్ని విడిచిపెట్టి ఆ సమూహం నుంచి ప్రత్యేకంగా వీడిని తీసుకొచ్చానే, వీడి కోసం నా విలువైన అమూల్యమైన టైం వీడికి కేటాయించానే, వీడి దగ్గరికి నేను వచ్చానే, వీడితో నేను మాట్లాడుతానని, అయినా వీడి మనసు మారదేంటి?
వీడి రాతి హృదయం కరగదేంటి? నేను చెబుతున్నా కానీ వీడి మనసు మారటం లేదేంటి అని యేసుక్రీస్తు ప్రభు వారు నిట్టూర్పు విడిచారంట. నిట్టూర్పు విడిచాడు. ఎంత కఠినమైన జీవితమా వీడిది, ఎంత కఠినమైన జీవితమా అని ఆయన నిట్టూర్పు విడిచి అలా కన్నుల ఆకాశం వైపుకెత్తి తెరవబడుము అన్నాడట. తెరుచుకో తెరుచుకో తెరుచుకో, మూసేసి ఉన్నదేమో నీ జీవితం. నీ హృదయం కఠినమైపోయి మూత వేయబడి ఉన్నదేమో, అది ఎంత తెరిచినా తెరుచుకోవటం లేదేమో. తెరుచుకో, నీ హృదయాన్ని తెరవాలి, నీ మనసును మెత్తన చేసుకోవాలి. అది తెరవకపోతే ఏమండి, ముత్యం ఎక్కడి నుంచి పుడుతుందండి? ముత్యం ఎక్కడి నుంచి పుడుతుంది తెలుసా? ముత్యాలు మీకు ఇష్టం కదా? మీకు ఇష్టమేనా? ముత్యాలు ఇష్టమేనా? ఎప్పుడు కొనుక్కోలేదా? కొనుక్కొని బీరువాలు పెట్టారా? ముత్యాలు అంటే అందరికి ఇష్టమే కదా. ముత్యం ఏ ఫ్యాక్టరీలో తయారవుద్దండి? ఏ ఫ్యాక్టరీలో తయారవుద్ది తెలుసా? సముద్రంలో ఆల్చెప్పులు ఉంటాయి. సముద్రంలో ఆల్చెప్పులు అంటే అది జీవి. అది తొలకరి వర్షం వచ్చేటప్పుడు ఆ నీటి అడుగు భాగం నుంచి పైకి వస్తుందట. పైనుంచి చినుకులు పడుతుంటే, వర్షపు చినుకులు పడుతుంటే అది నోరు తెరిచి ఆ చినుకులు నోట్లో చినుకులు పడేలా ఎలా తెరుచుకుంటుందట. ఏం చేస్తుంది? దాని నోరు తెరుస్తుంది. నోరు తెరిస్తే ఆ వర్షపు చినుకు దాని నోట్లో పడినప్పుడు అది మరలా ఆ చినుకుని ఎలా మోసుకొని నీటి అడుగు భాగానికి వెళ్ళిపోద్దట. కొంతకాలం చూడండి, కొంగల పురుగు గూడు కట్టుకొని చాలా కాలం అలా ఉన్న తర్వాత బయటికి సీతాకోక చిలక ఎలా వస్తుందో, ఈ వర్షపు చినుకు ఆల్చెప్ప నోట్లోకి వెళ్ళినప్పుడు దాని నోటిలో నిలవయి అది ఏమవుతుందండి? మంచి ముత్యంగా మారుతుందట. ముత్యం అంటే ఏంటనుకున్నారు? నీటి చుక్కే. అది ఆ ఆల్చెప్ప జీవితంలోకి వెళ్ళినప్పుడు అది నోరు తెరిచినప్పుడు, ఏం తెరిచినప్పుడు? దాని జీవితాన్ని తెరిచినప్పుడు దానిలో మంచి ముత్యం పడుతుంది. దాని జీవితాన్ని తెరిచినప్పుడు దానిలో ఏం పడుతుంది? మంచి ముత్యం పడుతుంది. తెరుచుకోవాలి, మూసేసుకుని ఉండకూడదు. ఇలా మూత పెట్టుకుని బిగపట్టుకుని ఉంటే నీ జీవితం మారదు. దేవుడు నిన్ను చూచి నిట్టూర్పు విడిస్తాడు, నిన్ను చూచి బాధపడతాడు. ఆయన ఆకాశం వైపు కన్నులు తెరిచి బాధపడుతున్నాడట. అరే, ఇంత నేను అలా మాట సెలవిస్తే మారిపోతారే, వీడేంటి ఇలా ఉన్నాడని ఆయన బాధపడి ఎఫ్ఫతా అన్నాడట. తెరవబడము, తెరుచుకో తెరుచుకో తెరుచుకో. తెరవబడి ఉన్నప్పుడు తర్వాత చదవమ్మా. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు తెరుచుకో అన్నప్పుడు, యెఫ్ఫతా అని ఆయన చెప్పినప్పుడు, అప్పుడు వాడి చెవులు వాడి తెరవబడ్డాయంట. వాడి నాలుక నరము సడలింది. అప్పటి వరకు వాడి నాలుక నరం ఎలా ఉందండి? స్టిఫ్గా ఇలాగే ఉండిపోయింది అనమాట. ఏమండి, అది ఇలా మెదలటానికి మెదలనివ్వట్లేదు నాలుకని. ఏమండి, ముద్దలాగా అయిపోయింది. నాలుక నరం స్టిఫ్గా ఉంది. ఇప్పుడు ఏమైందటండి? వాడి నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుతున్నాడట. వాడు చెవులు తెరవబడి చక్కగా వింటున్నాడట. చక్కగా వింటున్నాడు. వాడికి ఈరోజు ఒక నూతనమైన జీవితం వచ్చింది. వాడు పుట్టినప్పటి నుంచి కూడా లోకంలో ఉన్న శబ్దం ఏది వినలేదు. ఎవరైనా గట్టిగా అరి చెప్తే ఏదో కొంచెం ఎక్కడో పాతాళంలో వినపడినట్టు వినపడేదేమో. వాడు మాట్లాడడానికి మాటలు సరిగా లేవు. ఎందుకని? వాడికి మనం మాట్లాడేది అమ్మ అన్నామని వాడికి వినపడితే వాడు కూడా అమ్మ అంటాడు. వినపడినప్పుడు అన్నమని అనుకుంటాడు. ఏమండి, ఇప్పుడు వాడు అన్ని తేటగా వింటున్నాడట. చక్కగా తేటగా మాట్లాడగలుగుతున్నాడు. ఎవరు? చెవుడు నత్తి కలిగిన ఒకడు. వాడి జీవితం మారడానికి కారణం ఎవరు తెలుసా? వాడి జీవితం మారడానికి కారణం ఎవరండి? వాడిని దేవుని దగ్గరకు
నడిపించిన వారు కారణమయ్యారు. దేవుని దగ్గరకు వారు నడిపిస్తే వాడేం చేశాడండి? వచ్చాడు. ముందు రావాలి. దేవుని దగ్గరికి రావడమే కొంతమందికి కష్టం. ఏం వెళ్తాంలే, వారానికి మానేద్దాం, అప్పుడేం వెళ్దాంలే. అసలు దేవుని దగ్గర రావడం చాలా కష్టం కొంతమందికి. కానీ అంత కష్టంలో ఉన్నవాడు కూడా వాడు రాగలిగాడు. వాడు వచ్చాడు కాబట్టి దేవుని అద్భుత కార్యాన్ని పొందుకోగలిగాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యేసయ్య మొట్టమొదటి మాట వాడితో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి మాట, వాడు విన్న మొట్టమొదటి మాట యేసయ్య ఏమన్నారు తెలుసా? ఎవనితోనూ ఈ సంగతి చెప్పుకో. ఎవరి దగ్గర కూడా ఇక్కడ జరిగిన సంభాషణ చెప్పకు. నువ్వు బాగుపడ్డావు కదా, నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపో. నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపో. నన్ను యేసయ్య బాగు చేశాడని నువ్వు ఎవరికి చెప్పక. అదేంటండి? యేసయ్య బాగు చేశాడు, వాడు 10 మందికి చెప్పాలి కదా. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడని 10 మందికి చెప్తేనే కదా దేవుని గురించి అందరికి తెలిసేది. యేసయ్య అంటాడు, ఎవరికి చెప్పకు. చెప్పకపోతే తెలీదా? అంతమంది జనంలో నుంచి, గొప్ప జన సమూహంలోంచి ఒక్కడిని అలా తీసుకెళ్ళాడు ఆయన. వెళ్ళేటప్పటికి వీడు నత్తివాడు, వెళ్ళేటప్పటికి వీడు చెవిటివాడు. అక్కడికి వెళ్ళారు, ఈయన వచ్చేసాడు మరలా ఎవరికి చెప్పకని. వాడు వస్తాడు, వచ్చి ఏం చేస్తాడు? మాట్లాడతాడు కదా. ఎవడు మాట్లాడతాడా? మాట్లాడినప్పుడు ఏమవుతుంది? అందరికి తెలుస్తా తెలీదా? తెలుస్తుందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య అన్నది ఏంటంటే, నువ్వు పని కట్టుకుని ఎవరికి ఏం చెప్పవసరంలే. నువ్వు పని కట్టుకుని ఏమి చెప్పవసరంలే. నువ్వు జనాల్లోకి వెళ్ళి చాలు, నీ జీవితమే వారికి సాక్ష్యం ఇచ్చేస్తుంది. నీ జీవితమే వారికి సాక్ష్యం ఇవ్వాలి. అరే, ఇంతకు ముందు వరకు కూడా వీడు ఆ శృంగారం అనే దేవాలయం బయట కూర్చొని అందరిని భిక్షమెత్తుకునే కుంటివాడే కదా, ఇదేంటి లోపలికి వచ్చి గొంతులేస్తే ఆరాధన చేస్తున్నాడు అనుకుంటున్నారండి. ఎవరిని చూసి? శృంగారం అనే దేవాలయం బయట భిక్ష పడుకుంటున్న వాడిని దగ్గరికి పేతురు యోహానులు వచ్చి ఏమన్నారండి? వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ మాకు కలిగి ఉన్నదే నీకు ఇస్తున్నాం, నజరేయుడైన యేసు నామమున నువ్వు లేచాడు అన్నారండి. అనేటప్పటికి వాడు లేచి గొంతులు వేస్తూ మందిరంలోకి వెళ్ళాడట. మందిరంలోకి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకోండి, వీడేరా? అదేంటి, మనం వచ్చేటప్పుడు బయట కూర్చొని అడుక్కుంటున్నాడు కదా, ప్రతి వారం ప్రార్థన టైంకి వచ్చి ఆ మెట్ల దగ్గర కూర్చొని అడుక్కుంటాడు, వీడే కదా, వీడేంటి నడుస్తున్నాడు అంటే ఆ ప్రక్కన్న వాళ్ళు అంటున్నారు, ఏమరా నాకు తెలియదు, ఎలా జరిగిందంటే అదిగో ఇంకొకటి ఎవడో చూసాడు, వాడు చెప్తున్నాడు, అది నేను చూశాను రా, అదిగో పేతురు యోహాను వస్తున్నారు, వస్తుండే వీడు అడుక్కుంటుంటే నువ్వు యేసు నామమున లేగు అన్నాడు రా. అనేటప్పటికి లేచి నడుస్తున్నాడు, కాళ్ళు బాగుపడిపోయాయి. వాడిని చూస్తే వాడి జీవితమే సాక్ష్యం ఇచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. ఇక్కడ ఈ చెవుడు నత్తి కలిగిన వాడిని కూడా చూచి ఏమండి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? వాడి జీవితం సాక్ష్యం ఇచ్చేస్తుంది. అక్కడ వీడు మాట్లాడుతుంటే నన్ను పలానా ఆయన బాగు చేస్తారని ఎవరికి చెప్పవసరంలే. ఎవరైనా ఇంతకుముందు చెవి దగ్గరికి వెళ్ళి రే అని గట్టిగా అరిచినాడు, అలా వెళ్ళిపోయేవాడు. కానీ ఇప్పుడు చిన్న మాట చెప్పుకుంటుంటే వాడు పసిగట్టేస్తున్నాడు, వాడికి వినపడిపోతుంది. ఇంతకుముందు రే ఆడినా పర్లేదురా అని ఎవరి మాటలు వాళ్ళు చెప్పేసుకున్నారు. కానీ ఇప్పుడు ప్రతి మాట వాడు వినగలుగుతున్నాడు. వాడి జీవితమే ఇప్పుడు యేసయ్యకు సాక్ష్యంగా మారిపోయింది. అందుకే యేసయ్య అన్నాడు, నువ్వెవరి దగ్గర ఏం చెప్పకు నాయనా, నువ్వు పని కట్టుకుని వెళ్ళి చెప్తున్నావు అనుకో, చెప్పావులే వెళ్ళరా అంటారు. కానీ నీ మాట చూచి, నీ పలుకు చూచి, నీ జీవితాన్ని చూచి వాళ్ళందరూ కూడా ఓహో నజరేయుడైన యేసు ఇతన్ని ఇలా బాగు చేశాడు, నజరేయుడైన యేసు ఇతన్ని బ్రతికించి ఉంచాడని అందరికీ తెలియాలి. నువ్వు ఎవరికి ఏమి చెప్పకన్నాడు అంటే యేసయ్య. అయితే వాడేం చేశాడండి? చదవండి. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది
వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయుచు ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. చెవిటి వారు వినినట్లుగాను మోగవారు మాట్లాడినట్టుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఏమంటారంట, ఈయన సమస్తమును బాగు చేసేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు సమస్తమును బాగు చేయగలిగిన దేవుడు. నీ జీవితంలో ఉన్న ఏ సమస్యనైనా, నీ జీవితంలో ఏ కష్టమునైనా, నీ జీవితంలో ఏ దురవస్థనైనా, నీకున్న రోగమునైనా, పాపమునైనా, శాపమునైనా, అప్పుల బాధనైనా, ఏమండి, ప్రతి విధమైన సమస్యను బాగు చేసేవాడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. వారు చెప్తున్నారు, ఈయన సమస్తమును బాగుగా చేసేశాడు. అన్నిటినీ బాగు చేశాడు, అన్నిటినీ బాగు చేశాడు. ఆయన బాగు చేయకుండా ఏది వదలలేదండి, ఏది వదలలేదు. కట్టబడిన వాటిని ఆయన విప్పాడు. కట్లలో, పాపిష్టి కట్లలో కట్టబడిన ప్రతి వారిని ఆయన విప్పాడండి, విప్పాడు. అటువంటి దేవుడు ఈ లోకంలో మనకి ఎవరున్నారు చెప్పండి? మనల్ని ప్రేమించే దేవుడు, మనల్ని దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఏమండి, వచ్చాడు అతను, వచ్చి దేవుని దగ్గర నుంచున్నాడు. వాడిని బాగు చేయాల్సినంత అవసరం ఏంటండి ఆయనకి? వాడు ఏమైనా కానుకలు ఇచ్చాడా? వాడు ఏమైనా తీసుకెళ్ళి ఒక పూట భోజనం పెట్టాడా? ఏమండి, ఏమి చేయలేదే. యేసయ్య కూడా ఏమైనా ఒక 6 రోజులు తిరిగాడా? వీడు ఒక్క మధ్యనే నాకు కూడా తిరుగుతున్నాడు, నాకు కూడానే తిరుగుతున్నాడు, వీడికి ఏమన్నా మేలు చేద్దామని దేవుడు అనుకోవడానికి ఏమైనా తిరిగాడా? ఏమీ తిరగలే. అప్పుడే వచ్చాడు. మిగతా వాళ్ళు అన్నారు, వీని మీద చేతులుంచము. వారు చేతులుంచమని అడిగితే ఆయన ఉంచాడు కదా. మీరు చెప్తే నేను చేతులు ఉంచడం ఏంట్రా? నేను దేవుణ్ణి, మీరు కేవలము మానవులు. మీరు వచ్చి నాకు వీని మీద చేతులుంచు అని మీరు చెప్తే నేను చేతులు పెట్టేస్తానా అని ఆయన అనుకోలేదండి. ఒకనొకప్పుడు ఆ ప్రజలందరూ కూడా వారి బిడ్డలను తీసుకొచ్చారట. చిన్నపిల్లలను తీసుకొచ్చి, ప్రభువా మా చిన్నపిల్లలందరినీ నీ దగ్గర తీసుకొచ్చాం, వీరి మీద చేతులు ఉంచిన ఆయన అన్నారట. ఏమన్నారండి? మా చిన్నపిల్లలు నీ దగ్గరికి తీసుకొచ్చాం, వీళ్ళందరి మీద ఒకసారి నీ చేతులు ఉంచిన ఆయన అన్నారట. ఆశ, ఆశ ఉండాలి. ఏ ఆశ? యేసయ్య చేతులు మన మీద ఉండాలనే ఆశ ఉండాలి. అందుకే ఆ తల్లిదండ్రులు తీసుకొచ్చి, ప్రభువా మాకుండే ఇబ్బందులు ఎప్పుడు ఉంటాయి కానీ, మాకుండే కష్టాలు ఎప్పుడు ఉంటాయి కానీ, మా జీవితాలు ఏదో తెల్లారిపోతున్నాయి కానీ, మా బిడ్డల మీద ఒక్కసారి నీ చెయ్యించిన ఆయన. యేసయ్య ఇచ్చాడే లేదండి? చిన్నపిల్లలను ఆయన తన చేతుల్లోకి తీసుకుని వారిని అందరినీ ఆశీర్వదించాడట. చిన్న బిడ్డలను ఆశీర్వదించాడు దేవుడు. పైగా ఏమన్నాడు తెలుసా? ఈ చిన్న బిడ్డలు లాంటిదే వారిదే పరలోక రాజ్యం అన్నాడు. చిన్న పిల్లల మీద చేతులు ఉంచాడు. ఎందుకో తెలుసా? చిన్న పిల్లల మీద చేతులు ఉంచాడు ఎందుకో తెలుసా? వారు పరలోకానికి వెళతారని. వారికున్న మనసు మంచిదని, వారికున్న మనసు మంచిది. వారి కల్మషం లేదు, వారిలో స్వార్థం లేదు, వారిలో అసూయ లేదు, వారికి పగ లేదు, వారికి ప్రతీకారం లేదు, వారికి ద్వేషం లేదు. ఏమండి, మనం నవ్వుతే నవ్వుతారు, చిన్న దెబ్బ కొడితే కొద్దిసేపు ఏడుస్తారు, మరలా వచ్చి సంకేతారు. అంతే కదండి. చిన్నపిల్లలకి వాళ్ళకి ఏముండవు, మంచి మనసు. ఇలాంటి మనసు మీకు ఉండాలంటాడు యేసయ్య. అలాంటి వారి మీద నా చెయ్యించుతారంటున్నాడు. యేసయ్య నీ నెత్తి మీద చేయబెట్టి నిన్ను ఆశీర్వదించాలంటే, యేసయ్య నిన్ను ముట్టాలంటే నీకు మనసు ఎలా ఉండాలి తెలుసా? పసిపిల్లల మనసులా ఉండాలి, చిన్న పిల్లల మనసులా ఉండాలి. పైగా ఆయన అంటున్నాడు, చిన్న పిల్లలను ఆటంకపరచక నా యొద్దకు రానివ్వండి. చిన్న పిల్లలు నా దగ్గరికి రానివ్వండి, వాళ్ళు నా దగ్గరికి అంటే రానివ్వండి, మీరు అవసరమైతే దూరంగా ఉండండి. ఆయన యేసయ్య దగ్గరికి ఎవరిని తీర్చుకుంటారండి? చిన్న పిల్లలు, చిన్న పిల్లల వంటి మనసు ఉన్నవాడిని. ప్రియ సహోదరి, నీ మనసు కనుక చిన్న పిల్లల మనసు వలె కల్మషం లేనిదైతే, కపటం లేనిదైతే, యథార్థంగా ఉంటే యేసయ్య వెంటనే ఆయన నీ నెత్తి మీద చెయ్యి పెట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు.
ప్రభువా నేను ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నాను అయినా, చాలా ప్రార్థన చేస్తున్నాను, ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, కన్నీటి ప్రార్థన చేస్తున్నాను, మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నాను, ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన నువ్వు వినట్లేదేంటి నాయన అంటే ఆయన అంటాడు, నీ మనసు నేను నీ మీద చేయి పెట్టి ముట్టగలిగినంత కల్మషం లేనిదిగా ఉందా? నీ మనసు పవిత్రంగా ఉందా? నీ హృదయం నిర్దోషంగా ఉందా? ఇదిగో అలాంటి వారి మీద నేను చేతులు ఉంచుతాను. వారు తీసుకొచ్చారు, అయ్యా వీని మీద చేతులుంచు ప్రభువా అని అడిగారు. యేసయ్య ఏం చేశాడండి? ఉంచాడు. ఎందుకని? మొదట్లో చెప్పాను కదా, వాడి చెవుడు, వాడికి మాటలు రావు, వాడు కొంచెం పాపానికి దూరంగా ఉన్నాడు, కల్మషం లేనివాడు, కాబట్టి వాడిని దేవుడు ముట్టాడు. మీకు ఇంకో విషయం చెప్తున్నా, యేసయ్య వాడి చెవిలో వేలు పెట్టి నాలుక మీద చెయ్యి పెట్టి ముట్టి కూడా ఎందుకు నిట్టూర్పు విడిచాడు తెలుసా? వాడిని అప్పటి వరకు మోగ చెవిటి ఆత్మ పట్టి ఉన్నది. ఏముందండి? మోగ చెవిటి ఆత్మ. వేరే సువార్తలో మోగ చెవిటి దెయ్యం పట్టిన వాడని రాయబడి ఉంది. వాడికి మోగతనం ఎందుకు వచ్చిందటండి? చెవిటితనం ఎందుకు వచ్చిందండి? వాడిని ఒక దెయ్యం పట్టి ఉందట. వాడు మామూలుగానే సాధారణంగానే ఉంటాడు. జనరల్గా దెయ్యం పట్టినోడు, శాన దెయ్యం పట్టినోడు ఎక్కడ ఉన్నాడండి? సమాధుల్లో ఉన్నాడంట. సమాధుల్లో ఉండి వాడిని వాడే గాయపరుచుకున్నాడట. దెయ్యం పట్టినోడు ఎవడో గాయపరచక్కర్లే, దెయ్యం పట్టినోడు ఎవడో పాడు చేయక్కర్లే. ఆ దెయ్యం పట్టినోడు వాడిని వాడే పాడు చేసుకుంటాడు, వాడిని వాడే గాయపరుచుకుంటాడు. వాడిని బాగు చేద్దామని ఒకవేళ బట్టలు కప్పితే ఆ బట్టలు చింపేస్తున్నాడంట, బోసుగా తిరుగుతున్నాడు. వాడిని ఏదో బాగు చేద్దాం డాక్టర్ దగ్గర తీసుకెళ్దామని చేతులకి సంఖ్యలు ఇస్తే ఆ సంఖ్యలను కూడా తింపేస్తున్నాడు. ఆడంత బలవంతుడా? కండలు తిరిగిన మనగాడా? మల్లయోధుడా? కాదు. వాళ్ళ ఉన్న సాతాను అటువంటిది. ఆ సాతాను బలంతో వాడు ఏం చేస్తున్నాడటండి? తెంపేస్తున్నాడట. వాడిని యేసయ్య బాగు చేశాడా లేదండి? చెప్పండి. యేసయ్య ఏం చేశాడండి? బాగు చేశాడు లేదా? వాడి దగ్గరికి వస్తే సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేం పని అంటున్నాడు. ఏమంటున్నాడండి? నాతో నీకేం పని? ఎవడన్నాడో? వాడు కాదు, వాడిలో ఉన్న దెయ్యం అంటుంది, మాతో నీకేం పని? దెయ్యం నీలో ఉంటే నీకు యేసయ్యతో పని లేదు. దెయ్యం నీలో ఉంటే యేసయ్యతో పని లేదు. మాట్లాడేది యేసయ్యతోనే. ఎవరు మాట్లాడేది? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అంటున్నాడు. అన్నాడు. ఏమంటున్నాడు? చెప్పండి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అంటున్నాడు యేసయ్యని. నాతో నీకేం పని అయ్యా అంటున్నాడు. దేవునితోనే మాట్లాడుతున్నాడు. కానీ వాళ్ళు ఏముంది? దెయ్యం ఉంది. అప్పుడు యేసయ్య అన్నాడు, సాతానా వీడిని విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోతే ఆ దెయ్యం ఏమడుగుతుందంటే, అయ్యో మమ్మల్ని అలా శపించు, వెళ్ళిపోమనద్దు, ఇదిగో నీ సెలవు అయితే అక్కడ పందులు ఉన్నాయి, మేము ఆ పందుల్లోకి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? పందుల్లోకి వెళ్ళిపోయేలాగా మాకు ఆజ్ఞాపించు అంటే, ఓకే వెళ్ళమన్నాడు యేసయ్య. వెంటనే వాడిని విడిచిపెట్టి వెళ్ళి ఆ పందుల్లోకి వెళ్ళిపోయినట్టు దెయ్యాలు. ఆ పందులన్నీ కలిసి సముద్రంలో పడి చచ్చినాయట. దెయ్యం పట్టినాడు ఎక్కడ ఉన్నాడండి? సమాధిలో ఉన్నాడు. అవునా? కానీ దెయ్యం పట్టిన వాళ్ళందరూ సమాధిలోనే ఉండరు. దెయ్యం పట్టిన వాళ్ళందరూ సమాధిలోనే ఉండరు. మనలో కూడా బోడు దెయ్యాలు ఉంటాయి. మనలో కూడా బోడు దెయ్యాలు ఉంటాయి. నాలో దెయ్యాలు ఉంటాయి. మీలోని దెయ్యాలు ఉంటాయి. దెయ్యాలంటే అని వస్తాయని కాదు. ఏమ్మా దెయ్యాలు అని వస్తాయని అనుకోకండి. సాతాను మనల్ని, సాతాని పేరే దెయ్యం. సాతాని పేరే, వాడి పేరు అపవిత్రాత్మ, దెయ్యము అని కూడా దేవుడు వాడిని ప్రయోగించాడు మాట. వాడిని సాతాను పట్టేసింది. సాతాను పట్టేసి ఉండడం గురించి, ఆ దెయ్యం వాడిని పట్టేసి ఉండడం గురించి వాడి చెవులు ఏమైనాయి? మూసుకుపోయాయి. వాడి నోరు బిగుసుకుపోయింది. అందుకే యేసయ్య అన్నాడు, తెరుచుకో, తెరుచుకో తల్లి, చెల్లి, ఈరోజైనా నువ్వు తెరుచుకోవడానికి సిద్ధపడు. నీ హృదయం ఒకవేళ మూసుకుపోయి ఉంటే తెరుచుకో. కాబట్టి
ప్రియ సహోదరులారా, వాడిలో దెయ్యం ఉంది. ఆ దెయ్యం యేసయ్య వేలు పెట్టి నాలుకను ముట్టిన వాడిని విడిచిపెట్టడానికి మొరాయిస్తుంటే దేవుడు నిట్టూర్చాడు. ఇంత బలంగా దెయ్యాన్ని వీడు లోపల పెట్టి పోషించుతున్నాడని నిట్టూర్చాడు. ఎందుకంటే యేసయ్య అంటాడు, మీరు ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి. ఒకడికంటే దెయ్యం పట్టిందట. దెయ్యం పడితే యేసయ్య ఆ దెయ్యం పట్టినాడు బాగు చేశాడట. బాగు చేస్తే వాడు బాగుపడ్డాడు. బాగుపడిన తర్వాత వీడిలోంచి వెళ్ళిపోయిన దెయ్యం అక్కడక్కడ తిరుగుతుందట. వీడిలోంచి వెళ్ళిపోయిన దెయ్యం అక్కడక్కడ తిరుగుతుందట. తిరిగితే ఎక్కడ దానికి చోటు దొరకట్లేదంట. ఎందుకంటే అందరూ కూడా ఎలర్ట్గా ఉన్నారు, ప్రార్థనలో ఉన్నారు. ఎవరు కూడా ఆ దెయ్యానికి చోటు ఇవ్వట్లేదట. తిరిగి మళ్ళీ ఈ ఎవరినైతే వదిలేసి వెళ్ళిందో వాడి దగ్గరికి వచ్చిందట. వచ్చేటప్పటికి అంతకుముందు దెయ్యం పట్టినప్పుడు జీవితం బాగలేదు. యేసయ్య దెయ్యాన్ని విడిపించాడు. ఇప్పుడు ఆ జీవితం ఎలా ఉండాలి? మంచి ఉద్యోగంగా ఉండాలి కదా. ఎలా ఉండాలి? ఉద్యోగంగా ఉండాలి. ప్రార్థనకి వచ్చి ఇలాగే కూర్చున్నాం అనుకుని కుదరదు. దేవుని దగ్గరికి సన్నిధికి వచ్చినప్పుడు తప్పలు పట్టాలి. తప్పలు కొడితే నేను చిన్నదాన్ని అయిపోతానేమో అనుకోకూడదు. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనల్ని మనం మర్చిపోవాలి. దావీదు గారు రోడ్డు మీద డ్యాన్స్ చేసేస్తున్నాడండి. దావీదు గారు ఎవరు? రాజుగారు. దావీదు గారు ఎవరండి? రాజుగారు. ఆయన ఒంటి మీద ఉన్న టుమాల్ కింద పడిపోతుంది, లుంగి జారిపోతుంది. పరవశించి డ్యాన్స్ చేసేస్తున్నాడట. ఏం చేస్తున్నాడు? పరవశించి డ్యాన్స్ చేసేస్తున్నాడు రోడ్డు మీద. రాజుగారు, మా చిన్న రాజుగారు గారు చక్రవర్తి అండి. ఆయన కింద మళ్ళీ 3 మంది రాజులు ఉంటారు. అలాంటి రాజుగారు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడండి? నేను రాజుగారిని, నా ప్రెస్టీజ్ దెబ్బతింటది, లేకపోతే నేను ఎలా చేస్తే నా విలువ తగ్గు, ఇలాంటి ఏమి లేదు. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ప్రభు మనల్ని ఎలా ప్రేరేపిస్తారుగా తప్పలు కొట్టడానికి సిగ్గుపడకూడదు, పాట పాడడానికి సిగ్గుపడకూడదు, స్తోత్రం చెప్పడానికి అవమానంగా భావించకూడదు. దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించేసుకోవాలి. అయితే యేసయ్య దెయ్యాన్ని విడిచిపెట్టినప్పుడు వీడు ఏం చేస్తున్నాడంటే హుషారు లేదు, మళ్ళీ ఇలాగే ఉసూరుమంట కూర్చొని ఉన్నాడు. హుషారు లేదు, ఉసూరుమంట ఇలా కూర్చొని ఉన్నాడు. యేసయ్య బాగు చేసిన జీవితం అలాగే ఉండేది. యేసయ్య బాగు చేసిన రక్షించిన జీవితం ఎలా ఉండాలి? ఉద్యమంతో ఉండాలి. మనం చూస్తే యేసయ్య నమ్మిన వాళ్ళని మన జీవితం సాక్ష్యం చెప్పేలా ఉండాలని ఇందాక అనుకున్నామే. మన జీవిత సాక్ష్యం వినిపించినప్పుడు, ఎవరికి కనబడినప్పుడు, మన చుట్టుపక్కల వాళ్ళకి మన జీవిత సాక్ష్యం తెలియనప్పుడు దెయ్యానికి ఏం కనపడుద్ది? ఆ దెయ్యం మళ్ళీ వచ్చి నేను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉన్నదో అలాగే ఉన్నాడు వీడు అని అది మళ్ళీ వెళ్ళి ఆ చెట్టు మీద ఇంకొక 7 దెయ్యాలు ఉన్నాయంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇంతకుముందు నేను ఒక ఇంట్లో ఉన్నాను అంటే ఒక మనిషిలో, ఇప్పుడు శుభ్రంగా ఉందా ఇల్లు, శుభ్రంగా తుడిచి అన్ని చక్కబెట్టినట్టు ఉంది, ఆ ఇంటికి వెళ్తారమ్మని ఆ దెయ్యంతో పాటు మరి 7 దెయ్యాలు తీసుకొచ్చింది. ఇది నేను చెప్పి బైబిల్ గ్రంథంలో మాటలే, సొంతే కదండి, యేసయ్య చెప్తున్న మాటలు. మరి 7 దెయ్యాలను తీసుకొచ్చిందంట ఆ దెయ్యం వెళ్ళి. వాడి కడపటి స్థితి వాడి మొదటి స్థితి కంటే మరీ దారుణంగా ఉంటుంది అన్నాడు యేసయ్య. ఒక్క దెయ్యం ఉన్నప్పుడే ఆడలేకపోయాడు, ఇప్పుడు 8 దెయ్యాలు చేరిన ఆళ్ళు ఎలా ఉంటాడు? దెయ్యాలు మనలోకి ప్రవేశించనివ్వకూడదు. వాడి చెవుడు ఎందుకు పోవట్లేదండి? వాడి నోరు ఎందుకు పోగవట్లేదు? చెవుడు కలిగించే, మోగతనం కలిగించే దెయ్యం వాడిని పట్టి బంధించింది. అందుకే యేసయ్య అన్నాడు, నిట్టూర్పు విడిచాడట. అరే, దెయ్యం ఎంతగా వీడిని బాధ పెడుతుంది, దెయ్యం ఎంతగా పట్టేసిందే వీడిని, ఈ దెయ్యంతో వీడు ఎంతకాలం ఎంత బాధపడ్డాడు, ఈ దెయ్యంతోనే సహవాసం చేస్తా జీవించాడు. వాడిలో దెయ్యం ఉన్నట్టు వాడికి కూడా తెలియదు. అప్పుడు యేసయ్య యెఫ్ఫతా అని చెప్పాడు. ఏం చెప్పాడండి? యెఫ్ఫతా అని చెప్పేటప్పటికి వాడిలో దెయ్యం వాడిని విడిచిపోయింది. వాడి చెవులు తెరవబడ్డాయి, నాలుక నరము సడలింపబడింది. తేటగా మాట్లాడుతున్నాడు, తేటగా వింటున్నాడు. ప్రియ సహోదరి, ఈరోజు యేసయ్య ఒక్క చిన్న మాట మనతో మాట్లాడాడు. ఏమనంటే, తెరవబడుము, యెఫ్ఫతా, తెరవబడుము. నీ జీవితం కూడా ఒకవేళ మూసివేయబడినట్లుంటే,
నీ బ్రతుకు కూడా మూసివేయబడినట్లు సంకుచితంగా ఉంటే, ఇరుకుగా ఉంటే తెరుచుకో. నీ జీవితాన్ని తెరువు ప్రభు కోసం. ఆ ముత్యము ఏర్పడడం కోసం చెప్ప ఏ విధంగా అయితే తన నోరు తెరిచిందో, దేవుని నీ జీవితంలోకి అలా నువ్వు రాణిస్తే, నీ బ్రతుకులోకి నువ్వు నీ జీవితాన్ని తెరిచి నీ హృదయాన్ని తెరిచి, నీ మనసును తెరిచి, నీ బ్రతుకంతా తెరిచి ఆయన దగ్గర పెట్టి, ప్రభువా నా జీవితం మీద నాయనా, నేను పాపిని, నేను పలానా పాపం చేశాను, పలానా నేరం చేశాను, ఈ దోషం చేశాను, నాలో ఈ యథార్థత లేదు, నాలో ఈ కపటం ఉంది, నాలో ఈ ద్వేషం ఉంది, నాలో ఈ దోషణ స్వభావం ఉంది, నాలో ఉన్నాయని దుర్గుణాలే, ఇవన్నీ నేను ఇదిగో నా ప్రభువా నేను నా జీవితాన్ని తెరుస్తున్నాను ఆయన, వదిలేస్తున్నాను ఆయన. ఇదిగో వాటిని అయితే నువ్వు బాగు చేసినప్పుడు, ఒక దెయ్యాన్ని బయటికి వెళ్ళిపోయినప్పుడు వాడైతే స్తబ్దుగా ఉన్నాడు, కానీ నేనైతే ఈ రోజు నుంచి నా జీవితాన్ని నీకు ఇస్తాను ఆయన. ఇదిగో నా జీవితాన్ని తెరిచి పట్టుకుంటున్నాను ఆయన, నా జీవితంలోకి నువ్వు రానైనా, నువ్వు ఆ తొలకరి చినుకులా నువ్వు నా జీవితంలోకి వస్తే ఒక మంచి ముత్యాన్ని నేను పొందుకుంటాను ఆయన, మంచి ముత్యాన్ని పొందుకుంటాను ఆయన. పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుగుచున్న ఒకరిని పోలి ఉన్నది. వాడు ఆ మంచి ముత్యమును కొనుగొని తనకు కలిగినవన్నీ అమ్మేసి ఆ ముత్యమును కొనడా. విన్నర వాక్యం ఏంటి అలా చూస్తారు? చెప్పాను కదమ్మా, పరలోక రాజ్యము దాచబడిన ధననిధి అని చెప్పామా? నేలలో ఒక పొలములో ధననిధి ఉంటే దాన్ని కనుగొన్నవాడు ఏం చేశాడండి? వెళ్ళి తన భార్యతో మాట్లాడి వాడికి ఉన్నవన్నీ అమ్మేసుకుని వచ్చి ఆ పొలం కొన్నాడని చెప్పామా? అందులోనే ఉంది పరలోక రాజ్యము మంచి ముత్యమును కొనవెదుగుచున్న ఒక వర్తకుని పోలి ఉన్నది. ఆ మంచి ముత్యం కావాలంటే మనకున్నవన్నీ అమ్మేసుకోవాలి, మనకున్నవన్నీ వదిలేసుకోవాలి. ఆ మంచి ముత్యం యేసయ్య నీలోకి రావాలంటే ఏం చేయాలి? నీకున్నవన్నీ తెరవాలి, ఇలాగ నీ జీవితాన్ని తెరవాలి. తెరవబడుము. యేసయ్య చెప్తున్నాడు ఎఫ్ఫతా. యేసయ్య ఏమన్నాడండి? ఎఫ్ఫతా, తెరవబడుము. ఈరోజు నీతో కూడా చెప్తున్నాడు యేసయ్య, తెరవబడు. నీ జీవితాన్ని తెరుచుకో, నీ హృదయాన్ని తెరుచుకో, నీ బ్రతుకును తెరిచి నీ జీవితంలోకి మంచి ముత్యముల యేసయ్యను ఆహ్వానించు. ఆయన ఆ చినుకులా నీలోకి వస్తే నువ్వు తెరవకుండా చినుకు నీలోకి రాదు. నువ్వు తెరుచుకుంటేనే నీ జీవితాన్ని ఆ చినుకు నీలో పడుతుంది. నువ్వు అప్పుడు నీ జీవితంలో మంచి ముత్యమైన యేసయ్య కొలువు ఉంటాడు. వాడి చెవుడితోనూ నత్తితోనూ ఉండడానికి కారణం ఏంటి? వాడిలో యేసయ్య లేడు, వాడిలో అపవాది ఉన్నాడు, వాడిలో సాతాను ఉన్నాడు. ఎప్పుడైతే యేసయ్య వాడిలోకి వచ్చాడో వాడిలో ఉన్న అపవాది దెయ్యం బయటికి వెళ్ళిపోయింది. నీలో ఉన్న దెయ్యాలు కూడా బయటికి పోయి, అలాంటి అయ్యగారు 4 దెయ్యం ఎక్కడ ఉందని అడగండి. దెయ్యం అంటే అన్న దెయ్యం కాదు, ఇందాక చెప్పాను కదా, మనలో ఉన్న దుర్గుణాలే దెయ్యాలు. సాతాను ఏం చేస్తాడంటే మనలో వాడి ప్రభావాన్ని పెడతాడు. యోబు గారి భార్య యోబు దగ్గరికి వచ్చి ఏమంది? ఎందుకు వచ్చిన దేవుడయ్యా, దేవుడిని ఒకసారి తిట్టేసి చచ్చిపోంది. అక్కడ ఏమి రాయబడడం తెలుసా? సాతాను యోబు భార్యలో ప్రవేశించి అలా అనిపించిందంట. యోబు భార్యలోకి ఎవరు వచ్చారండి? మనం చేసే పనులు సాతాను కొన్ని మనతో చేయిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, నేను ఇదిగో మనం శిష్యులారా మనమందరం యెరూషలేముకి వెళ్తున్నాం, అక్కడ వాళ్ళు నన్ను పట్టుకుని హింసించి, నన్ను దూషించి, నన్ను సిలువ మరణం వేసి చంపేస్తారు, మీరందరూ కూడా నన్ను విడిచిపెట్టి పారిపోతారు నాయన అని యేసయ్య జరగబోయేది చెప్తున్నారు. చెప్తుంటే పేతురు అంటున్నాడు, ప్రభువా ఇది నీకు దూరమగును గాక. ఏమంటాడండి? ప్రభువా ఇది నీకు దూరమగును గాక అన్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? సాతానా నా వెనకకి పో. యేసయ్య ఏమనాలి? ఏ పేతురు వెనక్కి పో అనాలి. యేసయ్య పేతురు వెనక్కి పో అంటలే, ఏమన్నాడు తెలుసా? సాతానా వెనక్కి పో, నువ్వు దేవుని కార్యాలేంటో తెలుసుకోలేకపోతున్నావు. ఇప్పుడు పేతురులో ఉన్నది ఎవరండి? సాతాను. చూసారా, పేతురు గారిలోకి వచ్చేసిన సాతాను. ఆ యూజు దేశం అంతలో గొప్ప భక్తిపరుడంట యోబు గారు, అలాంటి వాడి భార్యలోకి వచ్చేసిన సాతాను. ఆ సాతాను వారిలోకి వచ్చినప్పుడు
ఆ సాతానికి ఇష్టమైన పనులు, సాతానికి ఇష్టమైన మాటలు మాట్లాడిస్తూ ఉంటుంది. అందుకే మనలో ఉన్న దెయ్యాలు మనం వదిలేసుకోవాలి. వదిలించుకోవాలంటే దెయ్యాల్ని విడిపించగలిగిన యేసయ్య మన జీవితాల్లోకి రావాలి. ఆయన రావాలంటే మనం ఏం చేయాలి? ఎఫ్ఫతా. ఏం చేయాలి? ఎఫ్ఫతా, తెరవబడు, నీ జీవితాన్ని తెరుచుకో. యేసయ్య పాదాల దగ్గర నీ జీవితాన్ని తెరిచిపెట్టు. ప్రభువా, నా జీవితం మీద నాయన, నేను పాపిని, ఘోరమైన పాపిని, నాలో మంచితనం ఏమాత్రము లేదు అని దేవుని దగ్గర మన జీవితాన్ని మనం తెరిచితే ఆ మోగవాడిని, ఆ చెవిటి వాడిని, వాడిలో ఉన్న మోగ చెవిటి దెయ్యాన్ని వెళ్ళగొట్టి దేవుడు వాడిని ఏ విధంగా అయితే వాడి జీవితాన్ని బాగు చేశాడు, మనల్ని కూడా అలా బాగు చేయడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఏం చేయాలి? మనం తెరవాలి, మన జీవితాన్ని తెరవాలి. యేసయ్య అంటాడు, నువ్వు ఆయన గురించి, నా గురించి ఎక్కడ చెప్పకంటాడు. ఎందుకని? మన జీవితమే యేసయ్యకు సాక్ష్యంగా ఉండాలి. మనం వెళుతూ ఉంటే మనల్ని చూసిన వాళ్ళు, యేసు ప్రభు నమ్మిన వాళ్ళ జీవితం ఇలా ఉంటుందని మనం పనిగట్టుకు చెప్పకుండానే తెలుసుకోవాలి. మనం చెప్పకుండానే తెలుసుకోవాలంటే ఏం చేయాలండి? ఎఫ్ఫతా, మన జీవితాన్ని ప్రభు దగ్గర తెరుచుకుందాం. తెరుచుకుని ప్రభు యొక్క ఆ దీవెన, ఆశీర్వాదాలు మన జీవితాల్లో నిండారుగా పొందుకుందాం. అట్టి కృపా భాగ్యము దేవాది దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. చిన్న ఒప్పుకోలు ప్రార్థన చేద్దామండి. ఒప్పుకోలు ప్రార్థన. ప్రభు సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని దేవుని మాత్రమే హెచ్చించి, మనం చాలా అల్పులం, మన జీవితం ఏపాటిది, మనం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి వంటి వారం, గడ్డి పువ్వు లాంటిది మన జీవితం. ఉదయకాలంలో చక్కగా ఆ పువ్వు మనకు కనిపిస్తుంది, కానీ కొంచెం ఎండ వచ్చేటప్పటికి, మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఆ పువ్వు వాడిపోతుంది. ఉదయకాలంలో పూయబడిన పువ్వు మధ్యాహ్నానికే వాడిపోతుందా? అంత స్వల్పమైనదా దాని జీవితం? నీ జీవితం, నా జీవితం కూడా చాలా స్వల్పమైనవి. దేవుడైతే యుగ యుగాలు జీవించే దేవుడు, కానీ నీవు నేనైతే కేవలం నరుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములని గ్రంథములు తెలియజేస్తున్నట్టు 80 సంవత్సరాల కంటే ఇంకా ఎక్కువ ఉన్న జీవితం దుఃఖకరమైనది, ఆయాసకరమైనది. కేవలం 60 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని నువ్వు ఏదో యుగ యుగాలు ఈ భోగభాగ్యాలు అనుభవించేస్తున్నట్టుగా అనుకొని లోకం కోసం వెంపర్లాడితే, నీలోకి దెయ్యం ప్రవేశిస్తే ఆ దెయ్యం నీలోంచి విడిచిపెట్టదు. నిన్ను విడిచిపెట్టడానికి ససేమరా ఇష్టపడదు. ఇదిగో సేన దెయ్యం పట్టిన వాడిని ఆ దెయ్యం విడిచిపెట్టాలంటే యేసయ్యే వాడి దగ్గరికి రావాల్సి వచ్చింది. మోగ చెవిటి ఆత్మ పట్టిన వాడు బాగుపడాలంటే వాడు యేసయ్య దగ్గరికి రావాల్సి వచ్చింది. యేసయ్య మన జీవితంలోకి రాకపోతే మన జీవితం కూడా దెయ్యం పట్టినట్లే ఉంటుంది. యేసయ్య అంటున్నాడు, అరే ఈ దెయ్యం ఎంతగా విలవెల్లాడిస్తుందా, ఈ బిడ్డను ఎంతగా బాధ పెడుతుందా. యేసయ్య నిట్టూర్పు విడుస్తున్నాడు. అమ్మా, నీ గురించి, నా గురించి, మనందరి గురించి కూడా యేసయ్య నిట్టూర్పు విడుస్తా ఉన్నాడు. అరే నా బిడ్డ ఎంత బాధలో ఉందా, ఎంత పాపంలో ఉందా, ఎంత శాపంలో ఉందా అని యేసయ్య చాలా బాధపడుతూ ఉన్నాడు.
బాధపడుతూ ఆయన అంటున్నాడు, ఎఫ్ఫతా, తెరవబడుము, తెరవబడుము అంటున్నాడు. సహోదరి, నీ జీవితాన్ని తెరుస్తావా? నీకు కన్నీటి ప్రార్థన అనుభవం ఉందా? ఎప్పుడైనా యేసయ్య దగ్గర, ప్రభువా నా జీవితం మీదనైనా నేను పాపిని ప్రభు అని కన్నీరు కార్చావా? నేను ప్రార్థన చేస్తే దేవుడు వినలేదంటున్నావు, కానీ నీ హృదయమంతా కుమ్మరించి హృదయాంతరంగంలో నుంచి వచ్చిన ఆ గంభీరమైన ప్రార్థన ఎప్పుడైనా చేసావా? కళ్ళు మూసుకొని తండ్రి ప్రభువా అని ఏదో పై భక్తిగా పై మాటలు వల్లించినట్లుగా ప్రార్థన చేస్తున్నావా? ప్రభు దగ్గర యథార్థ హృదయంతో ప్రార్థన చేస్తున్నావా? ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటావా? ప్రభువా నా జీవితం నీకు ఇష్టమైనదిగా లేదు నా ప్రభువా, నీకు ఇష్టమైనట్టుగా నేను జీవించడం లేదు నా ప్రభువా, నా బ్రతుకంతా ఇదిగో సాతాను చేతిలో ఉంది నా తండ్రి, ఆ దెయ్యం ఎలా ఆడిస్తే నేను అలా ఆడుతున్నాను ప్రభువా, నాలో ఉన్న దెయ్యాలను వెళ్ళగొట్టునాయన. ఇదిగో సేన అనేవాడిలో కొన్ని వందల దెయ్యాలు ఉన్నాయట ప్రభువా, అన్నింటినీ వాడిలోనే ఇముడ్చుకున్నాడు. నాలో కూడా చాలా దెయ్యాలు ఉన్నాయి ప్రభువా, నా దెయ్యాలు నాలో నుంచి వెళ్ళగొట్టినాయన. దెయ్యాలు నీ నామం చెప్తేనే వదిలిపోతాయి ప్రభువా. ఇదిగో నజరేయుడైన యేసు నామములో దెయ్యాలు వెళ్ళగొడుతున్నారని గ్రంథంలో రాయబడినట్లు నా తండ్రి, మాలో ఉన్న దెయ్యాలన్నింటినీ వెళ్ళగొట్టండి నా తండ్రి. ఇదిగో నా తండ్రి, చెవిటివాడిని మూగవాడిని బాగు చేసిన దేవా, మమ్మల్ని కూడా బాగు చేయి నా ప్రభువా. మా జీవితాలు బాగు చేయి. నా జీవితమే చెవిటిదైపోయింది, నా జీవితమే మోగదైపోయింది ప్రభువా. ఇదిగో నీ వేళ్ళు ఆ చెవిటి వారి చెవుల్లో పెట్టావు కదా నాయన, నీ చెయ్యి ఆ మోగవాడి నాలుక మీద పెట్టావు కదా నా ప్రభువా. నా హృదయం మీద పెట్టిన ఆయన, నా మెదడు మీద పెట్టిన ప్రభువా. నేను కూడా చాలా అపవిత్రతలో ఉన్నాను, బంధింపబడి ఉన్నాను, తెరుచుకోలేకపోతున్నాను. నన్ను తెరువునైనా ప్రార్థన చేసుకుంటావా? దేవుని దగ్గర చిన్న ప్రార్థన చేయమ్మా, చిన్న ప్రార్థన చేయి. కన్నీరు విడుస్తూ ప్రార్థన చేయండి అమ్మా. యేసయ్య దగ్గర ఒప్పుకోలు చేసుకోండి. ప్రభువా నా జీవితాన్ని మార్చినైనా, నా జీవితాన్ని ఎదురు తెరుస్తున్నాను ప్రభువా, నీ జీవితాన్ని తెరిచిపెట్టమ్మా. నీ జీవితంలో నా రహస్యాలు ఇదిగో ఇక్కడ నిలబడి నాకైతే తెలియదు, నీ ప్రక్కన కూర్చున్న వాళ్ళకి కూడా నీ రహస్యాలు తెలియవు. యేసయ్య దగ్గర నీ జీవిత రహస్యాలు ఓపెన్ చేయి, తెరువు. ఆయన అంటున్నాడు ఎఫ్ఫతా అని అంటున్నాడు. ఆయనకు మూత వేయబడి ఉండటం ఇష్టం లేదు, తెరవబడాలి, తెరవబడాలి. ఇదిగో యేసయ్య తన సమాధిని తెరుచుకుని బయటకు వచ్చాడు. ఆ సమాధి మూత వేయబడిన సమాధిలో ఉండిపోలేదు. సమాధితో ఆయన ఎఫ్ఫతా అని చెప్పినప్పుడు సమాధి తెరుచుకుని ఉండొచ్చు, ఆయన తెరుచుకుని బయటకు వచ్చాడు. నువ్వు కూడా నీ జీవితాన్ని తెరువమ్మా. ప్రార్థన చేద్దాం. కనికర సంపన్నుడు అయిన దేవా, మీకు వందనాలు తండ్రి. ఎంతవరకు మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. నా తండ్రి, మీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అన్నట్లుగా మేము ఉండినట్లు నా ప్రభువా, నీ మాటలు భుజించడానికి మాకు ఆసక్తిని కలిగించండి నాయన. మీ మాటలు శ్రేష్టమైన మధురమైన మాటలు దొరుకుతున్నప్పటికీ నా ప్రభువా, ఇదిగో నా తండ్రి, కొన్ని రాతి నేలను పడ్డాయి నాయన, కొన్ని కాలిబాటలో పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి ప్రభువా. నీవు వేస్తున్న విత్తనాలే రకరకాల చోట్లలో పడిపోయాయి నాయన. రాతి నేల మీద పడింది, ఎండిపోయింది నా ప్రభువా. ముళ్ళ పొదల్లో పడిన వాటిని ముళ్ళ పొదలు అణిచివేశాయి, కాలిబాటలో పడిన వాటిని తొక్కివేశారు ప్రభువా. నాయన, నువ్వు వేసిన విత్తనాలు ఎలా అయిపోయాయని నువ్వు ఎంతో బాధపడ్డావు ప్రభువా. మంచి నేలను పడిన విత్తనాలు కొన్నే ఉన్నాయి. ఇదిగో ఈరోజు నీ వాక్యం అనే విత్తనాన్ని నేను వెదజల్లాను ప్రభువా. మరి ఏ హృదయం దున్నబడిన నేలగా మంచి నేలగా ఉందో, ఏ హృదయంలో ఈ విత్తనం పడిందో నాకైతే తెలియదు ప్రభువా. పడిన విత్తనం నా ప్రభువా, ఆ హృదయంలో 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించినట్లు సహాయం దయచేయండి. నేను వాక్యమైన మేము మా జీవితాలు నీ పాదాల సన్నిధిలో తెరిచి నా ప్రభు ఏ విధమైన దెయ్యము మాలో ప్రవేశించుకున్నట్లు మేము జాగ్రత్తగా మా జీవితాలు భద్రపరచుకోవడానికి సహాయం దయచేయమని
నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.